మొత్తం ఆరా తీశారు. ఇవన్నీ ఏ కోణంలో కూడా వదిలేది ఉండదు. ఎందుకంటే ఏదో మన దగ్గర పోలీస్ ఉంది అని చెప్పి ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో 307 సెక్షన్ ఏదైతే ఉండిందో అటెంప్ట్ మర్డర్, అది వాళ్ళు టిష్యూ పేపర్ లాగా వాడి దొరికినట్లు రిమాండ్ చేసిన చరిత్ర వైసీపీ. ఈరోజు ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ ఏదో మిస్సెస్ కానికుండా చేస్తున్నారు, చాలా పద్ధతిగా చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా అంటే ఫేస్ మేనర్ లో ఎక్కడ ఏవైతే మొత్తం సాక్ష్యాధారాలతో సహా తీసుకొని మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, పెద్దిరెడ్డి గారి పాత్ర ఉందా? 100% ఉంది అండి. దేనికి ఆయన పాత్ర ఉండడానికి కారణం ఏంటి? అందులో ఏమున్నాయి ఫైల్స్? ఎందుకు లేదు, వాళ్ళ కుటుంబీకుల పేరుతో ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను నా కుటుంబీకులు రిజిస్టర్ చేయకపోతే నా పేరు నా కుటుంబీకుల పేరు ఎట్లా వస్తుంది? అంతే కదా. సో మరి ఎందుకు ఆ విషయంలో ఇంకా అరెస్ట్ వరకు వెళ్ళలేదు? ఇంకా సాక్ష్యాధారాలు దొరకలేదా? ఇంకా దానిపైన వాళ్ళ కన్సర్న్ ఎవరైతే వాళ్ళ ప్రాపర్టీ, ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీలో 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక్కరి దగ్గర ఒక డాక్యుమెంట్ రాపించుకొని మిగతా 4 హక్కును కాలరాసి ఒక మనిషితో 1 బిల్ క్రియేట్ చేసి ఒక మనిషి పేరుతో మ్యూటేషన్ క్రియేట్ చేసి ఇమీడియట్ గా రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగింది. ప్రాపర్టీ ఎక్కడిది? మదనపల్లిది. ఈ విధంగా ఎక్కడ కూడా కానీ దాచేయి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద లాస్ట్ గవర్నమెంట్. సార్, పెద్దిరెడ్డి గారు బాధ్యతగా పనిచేయలేదు. సార్, పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీయా పవన్ కళ్యాణ్ గారా? ఆయన కూడా పెద్దిరెడ్డి గారి మీద పదే చేస్తున్నారు. ఇద్దరు జాయింట్ ఆపరేషన్. చూడండి, తప్పే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, టీడీపీ మాట్లాడినా, ఒక సామాన్యుడు ఆంధ్రప్రదేశ్ మాట్లాడినా తప్పే. అర్థమైందా? ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళ కుటుంబ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వంటే నేను మీకు కొరియర్లో పంపిస్తాను. షూర్ గానండి, తప్పకుండా పంపించండి. దాని మీద కూడా డిబేట్ చేద్దాం. ఓకే సార్, మీది కొద్ది ఫ్రీజ్ అవుతుంది, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టున్నది. ఒకసారి చెక్ చేసుకోండి. తులసిరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, కృష్ణాంజలి గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. ప్లీజ్ ఒకసారి నెట్వర్క్ ఫ్రీజ్ అవుతున్నది, ఒకసారి చెక్ చేయండి సార్. తులసిరెడ్డి గారు నమస్తే. నేను చూస్తాను. నమస్తే. సార్ ఏంటి సార్,